తప్పకుండా ఉపాధ్యాయుల సమస్యల విషయంలో రాజీ పడకుండా మడమ తిప్పని పోరాటం చేసి ఉపాధ్యాయుల పక్షాన ఉంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఉన్న పాఠశాల లేక భవనాలన్నీ పిల్లలు లేక నిర్వీర్యం అయిపోతున్నాయి. వాటి గురించి ఇంతవరకు 6 సంవత్సరాల కాలంలో ప్రభుత్వ పాఠశాల మీద, ప్రభుత్వ విద్య మీద ఒక్క రోజు కూడా గౌరవ విద్యాశాఖ మంత్రులు ఇద్దరు ఉండి మా దురదృష్టకరం, ఎందుకంటే ఇద్దరు ఇప్పుడు లేరు సభలో, ఒక్క రోజు కూడా సమీక్షా సమావేశం జరిగాయి. ఈనాటి బడ్జెట్లో కొంత ఉద్యోగ ఉపాధ్యాయులకు సంబంధించి ఏదైతే ప్రభుత్వం 1/7/2018 నుంచి ఇవ్వాల్సినటువంటి పిఆర్సీ మీద దానికి బడ్జెట్ కేటాయించడం కానీ ఆ మాట లేకపోవడం అని కానీ కొంత ఇబ్బంది కలిగించేటువంటి విషయంగా మీ దృష్టికి తీసుకొని వస్తూ బకాయి చెల్లింపుల్లో జీపీఎఫ్ కానీ, పిఆర్సీ బకాయిలు కానీ, డిఏకి సంబంధించిన ఏరియస్ బకాయిలు కానీ, ఇతరత్ర బకాయిలు ప్రభుత్వం దగ్గర, ట్రెజరీల దగ్గర పెండింగ్లో ఉండిపోయినాయి. గౌరవనీయులు కూర రఘోత్తమ్ రెడ్డి గారు శాసన మండలి సభ్యులు చెప్పినట్టు తప్పకుండా అది పరిష్కరించే దిశగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అది ప్రతిరోజు కూడా కొంత చేస్తూ రాబోయే 1 మాసం 2 మాసాల్లోగా 100% క్లియర్ చేసే దిశగా మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మన రాష్ట్రంలో ఉండే ఉద్యోగ ఉపాధ్యాయులకు అది పాత పెన్షన్లో కొనసాగటం వీలుగా కేంద్ర ప్రభుత్వం చేత జారీ చేయబడ్డటువంటి 57 ఉత్తర్వులను కనుక అమలు పరిచినట్టయితే చాలామంది ఉపాధ్యాయులు అప్పటి వరకు నియామకం పొందినటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులకు లాభం చేకూర్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం తొందరగా ఏ సమస్యల మీద అయితే ఉద్యోగ ఉపాధ్యాయులకు హామీ ఇచ్చిందో వాటి గురించి దృష్టి పెట్టి తప్పకుండా 1వ తారీఖు నాడే వాళ్ళు ఏదైతే అంశాన్ని చేర్చి ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారో ఆ ఉద్యోగ ఉపాధ్యాయులకు సంబంధించిన అన్ని అంశాల మీద తప్పకుండా దృష్టి సారించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని చెప్పి మీ ద్వారా ప్రభుత్వం దృష్టి తీసుకుని వెళ్తూ కొత్త రాష్ట్రం, కొత్త విధి విధానాలు, కొత్త సర్వీస్ రూల్స్ మనం రూపొందించుకోగలిగితే ఈ క్యాడర్ 3 పోస్టులకు ప్రమోషన్ ఇచ్చే అవకాశం ఉంటుంది. 9 సంవత్సరాల కింద పేద గ్రామీణ విద్యార్థులకు ఒక ఉత్తమమైన విద్యను అందించాలనే ఉద్దేశంతో మనం మోడల్ స్కూల్ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాం. ఇప్పటి వరకు వాళ్ళకి ప్రమోషన్లు కానీ బదిలీలు కానీ ఇంతవరకు జరగలేదు సార్. ఆ ఉద్దేశంతో ఒకటి వేతనాలు 010 కింద వేతనాలు 2 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి వస్తున్నాయి కాబట్టి 010 కింద కావాలని మన విద్యాశాఖలో ఎస్ఎస్ఏలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు, ప్రత్యేకించి కేజీబీలో పనిచేస్తున్నటువంటి మా మహిళా సోదరిమణులకు తక్కువ వేతనంతో పనిచేస్తూ ఉన్నారు. వారిని పూర్తిగా రెగ్యులర్ చేయడం అంటే ఆర్థికంగా ఇబ్బందితో కూడుకున్నటువంటి పని. కనీసం మినిమం బేసిక్ పే అయినా ఇచ్చి, మినిమం టైం స్కేల్ అయినా ఇచ్చి ఇవాళ 7.5 ఫిట్మెంట్ ఇవ్వడం అనేది చాలా అన్యాయం అని చెప్పి, అశాస్త్రీయమని చెప్పి, అసంబద్ధమని చెప్పి, అనిర్వచనీయమని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాను. 45% తగ్గకుండా ఫిట్మెంట్ తోటి పిఆర్సీ ఇస్తామని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతూ, డిమాండ్ చేస్తూ, ఆశిస్తూ ముగిస్తున్నాను. ఆ 317 జీవో ద్వారా ఇబ్బంది పడుతున్నటువంటి మిత్రులకు, ఉపాధ్యాయులకు, ఉద్యోగులకు ఒక భరోసా కల్పించాల్సిన అవసరం ఉందని తెలియదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలతో సమావేశం ఏర్పాటు చేసినప్పుడు 317 జీవోకు సంబంధించిన సమస్యలు ముఖ్యమంత్రి గారు స్పష్టంగా ప్రకటన చేసినారు. అదేవిధంగా 2008 డిఎస్సి ఉపాధ్యాయులకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రి ప్రకటన చేస్తున్నారు. దయచేసి మీ ద్వారా ముఖ్యమంత్రికి కానీ, ఇక్కడ ఉన్న మంత్రులకు కానీ అది మా ఉద్యోగ ఉపాధ్యాయులకు సంబంధించి కూడా ఈహెచ్ఎస్ కార్డులు పెండింగ్లో ఉన్నాయి సార్. 4-5 డిఏలు పెండింగ్ పడి ఎప్పుడూ గతంలో ఈ పరిస్థితి లేదు. కాబట్టి దయచేసి ఉద్యోగులకు ఇవ్వాల్సిన డిఏల విషయంలో పూర్తిగా 5 డిఏలు బాకినాయి సార్. ఇవాళకి కేంద్ర ప్రభుత్వం 4 ఆల్రెడీ ఇచ్చింది, 1 కేంద్ర ప్రభుత్వం బాకింది. మనం 4 బాకిన మీ రాష్ట్ర ఉద్యోగ ఉపాధ్యాయులకు. రఘోత్తమ్ రెడ్డి గారు లేవనెత్తిన హెల్త్ కార్డు, ఇతర విషయాలు కూడా చెప్పిండ్రు. ఇవన్నీ తప్పకుండా ఈ విషయాలను అన్నిటిని కూడా రియల్ ఎస్టేట్ నుంచి, కార్పొరేట్ వ్యవస్థ నుంచి డబ్బున్నటువంటి వ్యాపారులు వచ్చి పోటీ చేస్తే మా ఉపాధ్యాయ శాసన మండలి అనేటువంటి పదానికి అర్థం ఉంటుందా? నేనేదో గొప్పని, వీరుణ్ణి, సూర్యుని అని చెప్పట్లే. ఉన్నదానిలో ఒక మంచి అభ్యర్థి నేను. ఉపాధ్యాయుల పరంగా, మన పాఠశాల పరంగా, కళాశాల పరంగా అనుభవం ఉన్నది, సమస్యల పరంగా తెలిసిన వ్యక్తిని అనుకోండి. నా గురించి నేనేదో గొప్పలు చెప్పుకోవడం కాదు. ఉన్న వ్యక్తుల్లో ఎవరైతే మన సమాజానికి ఉపయోగపడతారో, ఎవరైతే ఉపాధ్యాయుని యొక్క విలువను పెంచుతారో వారిని ఎన్నుకోవాల్సిందిగా
మీ ద్వారా ఈ రాష్ట్రంలో ఉండే అధ్యాపకులు ఉపాధ్యాయులందరినీ శ్రీసు వచ్చి వేడుకుంటా ఉన్నా, కోరుతా ఉన్నా. ధన్యవాదాలు తెలియజేస్తాను.